ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ విచారణకు నేడు ఎమ్మెల్సీ కవిత హాజరు కాలేదు. ఈడీ కోరిన సమాచారాన్ని తన ప్రతినిధి సోమ భరత్తో పంపారు. అనారోగ్యం కారణం చూపుతూ మరో తేదీన తాను విచారణకు హాజరవుతానని చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉందని, కోర్టు నిర్ణయం తర్వాత హాజరవుతానని ఈడీకి రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం అయితే ఉదయం 11 గంటలకే ఈడీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉంది కవిత. ఈ క్రమంలోనే తన న్యాయవాదులతో సుదీర్ఘంగా ఇంట్లోనే చర్చించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ ప్రశ్నలకు సమాధానాలను లేఖ ద్వారా పంపించడం ద్వారా విచారణకు హాజరు కాలేదు. అయితే కవిత అభ్యర్థనను ఈడీ అధికారులు నో చెప్పినట్లు తెలుస్తోంది. మరి తరువాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎదుట ఎమ్మెల్సీ కవిత హాజరు కాకపోవడంపై తనకు ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలతో హాజరు కాలేదన్నట్టు తెలిసింది. తన ప్రతినిధి సోమ భరత్ని ఈడీ విచారణకు పంపారు. అలాగే కొన్ని డాక్యుమెంట్లు కూడా పంపినట్లు తెలుస్తుంది. మరోపక్క అనారోగ్య కారణాలతోటి కవిత హాజరు కాలేని నేపథ్యంలో మా ప్రతినిధి పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. రామ్, చెప్పండి, ఈడీ విచారణకు ఈరోజు కవిత హాజరుకపోవడానికి కారణాలు ఏమనుకోవచ్చు? రవి, ఏదంటే ఇలా ఈడీ విచారణకు హాజరు కావాల్సిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరు కాలేని నేపథ్యంలో ఈడీ ఆఫీస్కి ఒక లేఖ పంపడం జరిగింది. లేఖలో 16 అంశాలతో కూడిన లేఖని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సీనియర్ కలిసి ఆ లేఖని కూడా పంపి ఈడీ కార్యాలయంలో అప్పగించారు. ఈడీ కార్యాలయంలో అప్పగించిన అనంతరం కూడా సోము భరత్ మీడియాతో కూడా మాట్లాడుతూ అంశాలపై స్పందిస్తూ మహిళగా ఈడీ అధికారులు కానీ ఏ సంస్థ విచారణ సంస్థ ఏదైనా కూడా ఇంట్లో విచారించాలి. 15 సంవత్సరాల లోపు పిల్లల్ని కానీ వయసు వాళ్ళని కానీ తర్వాత మహిళలు ఖచ్చితంగా ఇంట్లో విచారించే చట్ట ప్రకారం ఉంది. దాన్ని మా హక్కు అని కూడా స్పష్టం చేయాలని అందులో ఈడీ విచారించిన తీరు పైన మొన్న జరిగిన పరిణామాలపై ఇప్పటికే మేము సుప్రీంకోర్టు పిటిషన్ చేసాం. అది విచారణకి కాబట్టి అప్పటి వరకు ఎలాంటి పరిణామం జరిగినా కూడా మీరు అప్పటి వరకు ఆకాశం చెప్పాల్సి తెలుస్తా ఉంది. అయితే ఓవైపు కవిత మాత్రం మంత్రి కేసీఆర్ హరీష్ రావుతో పాటు మిగతా 11 మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఢిల్లీలో ఉన్న అందుబాటులో ఉన్న ఎంపీలతో కూడా ఎప్పటికప్పుడు ఆమె ఢిల్లీలోని సుప్రీం నివాసంలో కేసీఆర్ నివాసంలో మంత్రులు జరుపుతా ఉన్నారు. మీడియా సమావేశం కూడా ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి బయటికి లీక్ ఇవ్వడం జరిగింది. బయట బీఆర్ఎస్ కార్యకర్తలు, జాగృతి కార్యకర్తలతో పాటు కొంతమంది ఇతరులు కూడా అక్కడ హడావుడి చేస్తా ఉన్నారు. వైపు ఈడీ కార్యాలయం వద్ద కూడా పోలీసు పెట్టడం, కేసీఆర్ నివాసం వద్ద కూడా బందోబస్తు పెట్టడం పరిణామాలు కూడా చోటుపెట్టున్నాయి. అయితే ఇంకా ఈడీ ఆఫీస్ నుంచి మాత్రం మీరు ఇచ్చిన లెటర్స్ కానీ మీరు ఇచ్చిన చెప్తున్న విషయాల పట్ల కానీ ఇంకా రెస్పాన్స్ రాలేదు. వాళ్ళు ఇవాళ రమ్మంటారా, లేదు మళ్ళీ రేపు రమ్మంటారా, ఎప్పుడు రమ్మంటారా మాత్రం క్లారిటీ లేదు ఈడీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా చెప్పే వరకు. అయితే వీళ్ళు మాత్రం 24వ తేదీ వరకు సుప్రీంకోర్టు పిటిషన్ ఉంది కాబట్టి అప్పటి వరకు అవకాశం ఇవ్వచ్చు అన్న ఆలోచన మాత్రం కవిత నుంచి వాళ్ళ వర్గాలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆమె అనారోగ్యంగా లేరని చెప్పి జరుగుతున్న ప్రచారాన్ని సోమపరుస్తూ తీవ్రంగా ఖండించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ చట్ట ప్రకారం జరగాల్సిన విచారణ విషయంలోనే మేము గట్టిగా కొట్లాడుతున్నామని చెప్పి ఆయన తెలపడం జరిగింది. థ్యాంక్ యూ రామ్.